ప్రజలకే జవాబుదారీగా ఉండాలా. అన్నిటికీ మించి ఆ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూడాలా. మన కోసం కష్టం చేసిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు, వీధిలో తిరిగిన కార్యకర్తలు మనలో చాలా మందిని. నేను ఎలక్షన్లో 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. చాలా మందిని నెల రోజుల ముందు వచ్చారు, ఇంకొంతమంది ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు. కానీ మనకు బాబు గారు టికెట్ ఇస్తే ఆ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మనల్ని గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎక్కించుకుని గెలిపించారు. మరి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదా? అవకాశం మనకు వచ్చింది, రాబోతుంది. స్థానిక ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలా మంది వస్తారు. కానీ స్థానిక ఎన్నికల్లో మనం కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, దేశంలో ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసేవాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు. కానీ ఆ కింద కూర్చున్న, ఆ జెండా మోసిన కార్యకర్తలు